ఓవరాల్గా ఇప్పటి వరకు 2 years అయితే దాదాపు అవుతుంది. గ్రౌండ్ లెవెల్ అసలు రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద? అసలు మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందా? లేదు పుంజుకోకపోతే రేట్లు అని తగ్గే అవకాశం ఉందా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారని చెప్పి కూడా వినిపిస్తుంది. సో మీకున్న సమాచారం ప్రకారం మీరు మార్కెట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. చాలామంది బిల్డర్స్తో కావచ్చు, డెవలపర్స్తో కావచ్చు మీరు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ మీరు అన్నట్టుగా లాస్ట్ 1-2 years నుంచి మార్కెట్ అనేది కొంచెం స్లోగానే రన్ అవుతుంది. పడిపోవడం అనేది తగ్గిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడినాం. రోజు రోజుకి ఏమైపోతుందంటే ప్రతి ఒక్క మెటీరియల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఈ మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది. ల్యాండ్ వాల్యూస్ అనేది ఏంటంటే ఒక 20 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు ఉన్న రేటు వేరు, ఇవాళ ఉన్న రేటు వేరు. అంటే గతంలో ఉన్న డెవలప్మెంట్స్ కావచ్చు, ఇప్పుడున్న డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయిన తర్వాత ఏమైపోయిందంటే వలస రావడం ఎక్కువ అవడం వల్ల ఈ సిటీ మీద బర్డెన్ పడడం స్టార్ట్ అయింది. అంటే అన్ని రకాల కేటగిరీ పీపుల్ ఇక్కడ రావడము, అందరి దగ్గర ఎర్నింగ్ కెపాసిటీ పెరిగిపోవడంతో ఏమైందంటే ఈ సిటీలో ఒక స్టేజ్కి వచ్చేసింది ఆల్రెడీ ప్రైస్. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ దాన్ని ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. ఈ సిటీయే కాదు, ఏ సిటీ అయినా సరే స్టార్టింగ్ నుంచి ఒక గ్రోత్ పాయింట్లో ఉన్న అంతవరకు ఒక రేట్ ఉంటుంది. ఆ దాటిన తర్వాత ఏంటంటే సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోవడం కానీ, లేదా కొన్ని ప్రీమియం సెగ్మెంట్లు ఉంటాయి, అక్కడ వెళ్ళిపోయినప్పుడు అందరు ఎఫర్ట్ చేయలేరు ఆ ఏరియాని. కాబట్టి అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది తప్ప లోకల్లో వేరే బాడీస్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. దాని తర్వాత నెక్స్ట్ ఏమైపోయిందంటే ఇలా హైదరాబాద్ లోకల్లో తీసుకుంటే ఓఆర్ఆర్ లోపల ఎక్కడ మనం తీసుకున్నా కూడా రేట్లు అనేవి చాలా పెరిగిపోయినాయి. అంటే ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది, మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, లేబర్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇది ఇంకా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ తగ్గడం మాట అన్నారు ఇప్పుడు రేట్లు పెరిగాయని చెప్పి. ఈ 2 years నుంచి రేట్లు పెరిగినట్లు ఎక్కడ కనిపించలేదు. 2 years బ్యాక్ రేట్లు విపరీతంగా పెంచడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితులు వచ్చాయి అంటే మీరేమంటారు? అంటే మార్కెట్ కండిషన్ని బట్టి ఒకటి 2 రకాలు ఉంటుంది. ఒకటి న్యాచురల్గా పెరగాలి, ఇంకోటి ఆర్టిఫిషియల్గా పెంచాలి. అంటే ఏం జరిగింది? ఆర్టిఫిషియల్గా జరిగిందా, న్యాచురల్గా పెరిగిందా 2 years బ్యాక్? సో దీంట్లో కూడా నా ఎక్స్పెక్ట్లో నేను ఎట్లా చూస్తాను అంటే దీనికి 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఒకటి, ఒక ఏరియాకి గ్రోత్ అవ్వడానికి పొటెన్షియల్ ఉంది, ఆపర్చునిటీ ఉంది అన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్రైస్ కంటే కొంచెం హైప్ ప్రైస్ చేసి కూడా అమ్ముతారు. ఎందుకు అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 70,000 ఉందనుకోండి, రానున్న నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇది పక్క ఒక 90,000 అవుతుంది అన్నప్పుడు ఇలా 75,000 80,000 అమ్ముతారు. అది అమ్మడం జనరల్గా కామన్గా, అంటే ఎవరి రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళ దగ్గర ల్యాండ్ కెపాసిటీ ఉంది, హోల్డింగ్ కెపాసిటీ ఉంది, మా దగ్గర ఇన్వెంటరీ ఉంది అన్నప్పుడు ఎవరి రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. సో మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ ఇది ఏరియా పక్కా గ్రోత్ అవుతుంది, ఇక్కడ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉంది అన్నప్పుడు లొకేషన్ మ్యాటర్ ఇక్కడ. సో లొకేషన్కి ఆ పొటెన్షియల్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏమవుతుందంటే 5-10,000 ఎక్కువ చెప్పి అమ్ముతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులు సడన్గా మనకి మార్కెట్లో ప్రైజెస్ చేంజ్ కనిపించకపోయేసరికి ఇదే ఆల్రెడీ సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది, ఇదే ఎండ్, ఇంకా దీని తర్వాత పెరగదు అనే సమస్య ఉండదు అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. బట్ అట్లా ఉండదు. మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్లోలో అవుతుంటే మీకు రేటు పెరిగినా పెద్దగా డిఫరెన్స్ కనిపించదు. కానీ ఒకటేసారి ఒక రేట్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి పెరగకపోతే ఇదే డెడ్ లైన్ అనుకుంటారు చాలామంది. సో అలా ఉండదు. అంటే ఆ డెడ్ లైన్ దగ్గర ఆగిపోయారంట. సో ఇప్పుడు లాస్ట్ 1-2 years నుంచి ఏంటంటే మీరు అన్నట్టుగా గతంలో కొన్ని గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, మార్కెట్లో తీసుకొచ్చిన హైప్ కావచ్చు, హైదరాబాద్ అంటే ఇలా ఉంది, ఇంత ఇన్ఫ్రా పెరిగింది లాస్ట్ 10 yearsలో అని చెప్పి అది తీసుకురావడం చూపించడం వల్ల అన్ని సెగ్మెంట్లలో దీని ఇంపాక్ట్ పడింది. సో రియల్ ఎస్టేట్ అంటే ఇట్లనే ఉంటుంది అనుకున్నారు. బట్ ఎవ్రీ 10 yearsకి ఎవ్రీ 5 yearsకి మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే కొత్తదనం కోరుకుంటారు జనాలు. ఎప్పుడు కూడా ఒకటే రకమైన సినిమాలు వచ్చినా, ఒకటే రకమైన సీరియల్స్ వచ్చినా కూడా చూడరు. సో అట్లా రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే మార్కెట్లో ఏమైనా ప్రోగ్రెస్ కనిపిస్తే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బాగుంటుంది. లాస్ట్ 1 year 2 year నుంచి ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ డెవలప్మెంట్ ఉండడం, కొత్త ప్రాజెక్ట్స్ తక్కువ రావడం వల్ల మార్కెట్ పడిపోయిందేమో, స్లో అయిపోయిందేమో, డౌన్ అయిపోయిందేమో అన్న ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఇది అంతా కూడా ఏంటంటే నాకున్న నాలెడ్జ్తో, నాకున్న ఇన్ఫర్మేషన్లో నేను తెలుసుకున్నది ఏంటంటే నెక్స్ట్ 10 years అనేది రియల్ ఎస్టేట్కి తిరుగులేదు. అండ్ ఇప్పుడున్న ప్రైస్ ఇంకా రానున్న రోజుల్లో పెరుగుతుంది. అంటే ఈ విషయం లాస్ట్ సరే గత ప్రభుత్వంలో జరిగిన విషయం లాస్ట్ 2 years నుంచి ఇదే చెప్తున్నారు, కానీ ఎక్కడ రేట్లు తగ్గినట్టు కనిపించట్లేదు, మార్కెట్ పెరిగినట్లు కనిపించట్లేదు. ఎస్, లొకాలిటీ ఇందాక చెప్పినట్టు లొకేషన్ మ్యాటర్స్. ప్రైమ్ లొకేషన్ ఉంది, అక్కడ పొటెన్షియల్ ఉంది అన్నప్పుడు మార్కెట్తో సంబంధం ఉండదు. దానికి ఆ ఏరియాకి ఉండే డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడినా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కోకాపేట, నార్సింగి అని మాట్లాడతాం. ఎందుకంటే అవి ప్రైమ్ లొకేషన్స్. ఆల్రెడీ అక్కడ ఒక వెల్ ఎస్టాబ్లిషన్ అయిపోయింది. అక్కడ నుంచి అది ఆ రేటు కానీ పెరగడం కానీ అంత తగ్గడం అనేది ఉండదు. సో మీరు అన్నట్టుగా లాస్ట్ 1-2 years నుంచి అగ్రెసివ్గా రేట్లు ఏం పెరగలేవు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా పెంచుతామన్నారు మార్కెట్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ, ఇవి కూడా పెరగకపోవడం, అంటే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్తోని ఆ కాన్ఫిడెన్స్ ఇంకా జనాల్లోకి రాకపోవడం వల్ల కొంచెం స్లో డౌన్ అయింది. బట్ ఇది ఏంటంటే ఎక్కువ రోజులు ఉండదు. ఏదన్నా
ఒక 3 years 5 years తర్వాత అగైన్ మార్కెట్ అనేది బౌన్స్ అవుతుంది. మనం గతంలో కూడా తీసుకున్నాం. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు సిచ్యువేషన్ చూసినాం. నెక్స్ట్ వచ్చేసి ఏమైపోయింది, నోట్లు బంద్ అయిపోయినప్పుడు ఇంకొకటి చూసినాం. తర్వాత కోవిడ్ చూసినాం. మనం కోవిడ్ చూసినప్పుడు ఏమన్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, డౌన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ లేవదు అన్నారు. కానీ మళ్ళీ మార్కెట్ ఒకసారి ఊపందుకున్నాక మళ్ళీ ఏమైపోయింది, మళ్ళీ అద్భుతంగా గ్రోత్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఏమైపోయింది, మళ్ళీ ఒక లాస్ట్ 2 years నుంచి మార్కెట్ స్లో డౌన్ ఉంది. కానీ ఎక్కడ మీరు రిపోర్ట్లు తీసుకున్నా, ఎక్కడ జనాలు వచ్చేది తీసుకున్నా, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుందా లేదా, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయా లేదా, కొత్త బిజినెస్ ఎస్టాబ్లిషన్ అవుతుందా లేదా, జనాలు వలస వస్తున్నారా లేదా, అక్కడ ప్రోగ్రెస్కి మనకి చూపిస్తున్నాం అంటే కనిపిస్తుందా లేదా, మనం చూస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో, ఎక్కడైతే జనసాంద్రత పెరుగుతుందో, ఎక్కడైతే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ వస్తూ ఉంటాయో ఆ ఏరియాస్ డెవలప్ అవుతాయి ఖచ్చితంగా. ఇలా ఓఆర్ఆర్ లోపల మనం తీసుకుంటే కూడా పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఐఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉన్నాం. సో ఈ ఏరియాలో మనం ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఇది మంచి టైమే. రానున్న రోజుల్లో ఏంటంటే ఇంకా జనాలు పెరిగే కొద్దీ ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాని బేస్ చేసుకొని, ఇక్కడ వచ్చే డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ప్రైజెస్ పెరుగుతాయి. ఆర్టిఫిషియల్గా పెంచితే ఒక రేంజ్ దాకానే పోతాయి, ఆ తర్వాత పోవడం కష్టం. కానీ న్యాచురల్ గ్రోత్ కూడా దానికి యాడ్ అయినప్పుడే ఇంకా రూపాయి ఎక్కువ బెనిఫిట్ చూడడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో మొత్తం మీద అయితే మనకి ఓఆర్ఆర్ తీసుకున్నామంటే ఈ లోపల ఇంకా మనకి బిజినెస్ అనేది లేదు. ఇంకా సామాన్యులు అనేది కొనటం అనేది అసాధ్యం. ఇక్కడ దాదాపు కోట్లలో ఉంది ఏదన్నా కానీ. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ అంతా ఆలోచన ఇప్పుడు ఏంటంటే ఓఆర్ఆర్ RRR మధ్యలో అసలు మొత్తం ఎలా ఉంటుంది మార్కెట్ ఫ్యూచర్. ఒకవేళ ఓఆర్ఆర్ కానీ కంప్లీట్ అయిపోయి దాంతోపాటు ఓఆర్ఆర్ చుట్టూ కూడా అవుటర్ రింగ్ రైల్ అని కూడా ఒకటి ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద తీసుకున్నామంటే ఈ ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో రియల్ ఎస్టేట్లకి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ మొత్తం మనకి ఒక బంగారమయంగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా ముందు చూపుతో చాలామంది కూడా ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కువ ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే వెస్ట్ మార్కెట్. కానీ ఈసారి ఏంటంటే వెస్ట్ మార్కెట్ కాకుండా కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కువ చర్చింగ్ చేస్తున్నారని చెప్పి కూడా మనం ఎంతవరకు నిజం ఇది? ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకు ఓఆర్ఆర్ లోపలే డెవలప్మెంట్ చూసినాం. సో ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయిన వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ దగ్గర ఏదన్నా సరే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటే మనం అందరూ చూస్తున్నాం. గవర్నమెంట్ ప్రాజెక్ట్కు ఎప్పుడు కూడా ఓవర్ నైట్లో అయిపోదు. రేపు అంటే అది రేపు అయిపోదు, ఎల్లుండో ఎల్లుండో అవుతుంది, ఇంకో 4 రోజులు టైం పడుతుంది. కానీ అది జనాలకు అవసరము, దీనివల్ల మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ రాకముందు ఏముండే, సిటీ లోపల ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటే ఉండే. సో ఓఆర్ఆర్ అనేది అవసరం, సిటీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆ ట్రాఫిక్ ఆ బడ్డను మన రోడ్డు మీద పడొద్దు అనుకుంటే ఖచ్చితంగా మనం ఇంకో సేఫ్ సైడ్ ఇంకో రోడ్ వేయాలి, రింగ్ రోడ్ వేయాల్సిందే. అది మనకు ఫ్యూచర్లో అవసరం అవుతుందని చెప్పి ఒక ఓఆర్ఆర్ వేశారు. సో ఇప్పుడు మీరు జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఓఆర్ఆర్ లేకపోతే హైదరాబాద్లో ఇలా ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుండే. సో అలాగా రాబోయే రోజుల్లో ఇక్కడ వచ్చే జనసాంద్రతని బేస్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ ఒకటి. సో రీజనల్ రింగ్ రోడ్ దీని తర్వాత 4-5 కిలోమీటర్ల అవతల నుంచి రీజనల్ రింగ్ లైన్ మళ్ళీ అరౌండ్ ఒక 400 కిలోమీటర్స్. ఇది 350 కిలోమీటర్స్ అయితే 400, 398 అరౌండ్ 400 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇదంతా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి కనెక్టివిటీ పెరగడంతో పాటు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలంటే లొకేషన్కి స్పీడ్గా రీచ్ అవ్వచ్చు. అండ్ ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఒకటే కాదు, వీటిని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఈ రేడియల్ రోడ్స్ ఆనుకొని కూడా కొత్త టౌన్షిప్ రావడానికి, కొత్త ఏరియాలు డెవలప్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఓన్ హౌస్ కట్టుకోవాలి, హైదరాబాద్లో కట్టుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా ఎక్కడ దాకా ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా రాబోయే రోజులలో ఇప్పుడు హైదరాబాద్లోకే వస్తుంది. సో హైదరాబాద్ లోపలే వచ్చినప్పుడు ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అట్లీస్ట్ అక్కడ దాకా వెళ్తారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఎట్లయితే డెవలప్మెంట్ అయిందో నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. ఇది కూడా ఎంత దూరం ఉంది, 100 కిలోమీటర్లు ఏం లేదు, జస్ట్ 30 to 50 కిలోమీటర్స్ మాత్రమే. సో ఈ బెల్ట్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ రోజు మనం చూస్తున్నాం ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత మెట్రో కనెక్టివిటీ కావచ్చు, ఇలా ఒక్కొక్కటి ఎక్స్పాండ్ అవుతుంది. అంటే జనాలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి సిటీని కూడా ఎక్స్పాండ్ చేయాలి. దీనివల్ల ఓకే ఇదంతా బాగుంది. కానీ RRR సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అవుటర్ రింగ్ రైల్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన జరిగింది. ఇదంతా వచ్చినా కానీ మనకి రేడియల్ రోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ విషయంలో ప్రభుత్వం అసలు ఎలాంటి ముందడుగు వేస్తుంది ఇక్కడ ఏం చెప్తారు? అంటే ఇప్పటి వరకు రేడియల్ రోడ్స్ విషయంలో ప్రభుత్వం ఎంతవరకు ఒక స్టెప్ వేసింది అనుకోవచ్చు మనం? ఇంతకుముందు ఏంటంటే మనకి హైదరాబాద్ లోపల ప్లానింగ్ ప్రాపర్గా లేకుండే, అంటే అంత ప్రాపర్ ప్లానింగ్ లేదు కాబట్టి రోడ్ సైజ్ కూడా ప్రాపర్గా లేకపోవడం, చిన్న రోడ్లు ఉంటాయి. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలోకి వెళ్తే ఒక బైక్ తప్ప కార్ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది. సో తర్వాత హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిన తర్వాత ఏమైపోయిందంటే 2031ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు.
సో అప్పటి వరకు వచ్చిన ఏరియాలో ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలు మనం చూస్తున్నాం. ఓఆర్ఆర్ వరకు కొంచెం కనెక్టివిటీ పరంగా, కొన్ని రోడ్ వైండింగ్ పరంగా కూడా ఒక స్థాయికి వచ్చేసింది ఆల్రెడీ. సో నెక్స్ట్ 30 ఇప్పుడు కాకుండా మనం నెక్స్ట్ 20 to 50 వరకు పెడుతున్నారు ప్లానింగ్. సో ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 25 ఇయర్స్లో గతంలో జరిగిన ఇప్పుడు హైదరాబాద్లో మనం ఏదైతే చూస్తున్నామో వర్షాలు వచ్చినప్పుడు కాలువలు నిండిపోవడం కానీ, రోడ్లని జామ్ అయిపోవడం కానీ ఇలాంటివి జరగకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముందే ప్లాన్ చేసుకుంటుంది. అంటే మినిమం ఎక్కడ మనం ఏదైనా కొత్త డెవలప్మెంట్ చేయాలన్నా, కొత్త టౌన్షిప్లు కట్టాలన్నా, కొత్తగా ఇండస్ట్రీస్కి కానీ కంపెనీస్కి కానీ మనం ఏదైనా అప్రూవల్స్ చేయాలన్నా మినిమం రోడ్ సైడ్ వచ్చేసి ఒక 60 feet 40 feet అండ్ ఇది పెద్ద రోడ్ అవుతుంది, రోడ్ కనెక్టింగ్ రోడ్ అవుతుంది అన్నప్పుడు 100 feet రోడ్ ప్రపోజల్ చేయడం ప్లానింగ్. ఇప్పుడు ఏవైతే రేడియల్ రోడ్స్ ఉన్నాయో, ఏవైతే ఓఆర్ఆర్ టు రీజనల్ లింక్ రోడ్ కలిపే అన్ని రోడ్స్ కూడా మినిమం 60 to 100 feet రోడ్స్ ఉంటాయి. 60 నుంచి 80 కావచ్చు, 100 కావచ్చు, ఏరియాని బట్టి అక్కడ వచ్చే ట్రాన్స్పోర్టేషన్ని బేస్ చేసుకొని, అక్కడ ఉన్న జనసాంద్రతను బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేది మినిమం 100 feet రోడ్ పెట్టుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే రోడ్ చిన్నగా అయిపోయి ట్రాఫిక్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ప్లానింగ్ అంతా కూడా ఈ రోజున్న దృష్టితో కాకుండా నెక్స్ట్ 25 ఇయర్స్లో ఏం జరగబోతుందో అది బేస్ చేసుకొని తీసుకుంటుంది.